హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి ముంజు ఎలా తయారు చేయాలంటే కొబ్బరి బోండాలు తీసుకొని కోకోనట్ వాటర్ని తీసుకొని వడగట్టుకొని పెట్టుకున్నాను. ఈ కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అగరగరైనా తీసుకోవచ్చు, లేదు అంటే చైనా గ్రాస్ అయినా తీసుకోవచ్చు. ఇలాగా స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి కోకోనట్ వాటర్ని. వాటర్ మరిగేలోపు మనము ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ప్లేట్ అయినా తీసుకోవచ్చు, మీకు ఇష్టమైన ఆకారం. ఒక కప్పు అయినా, కేక్స్ చేసే బాక్సుల్లాగా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. మన ఇష్టం, ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం తీసుకోవచ్చు. నేనైతే ప్లేట్ తీసుకున్నాను. ప్లేటుకు నెయ్యి రాసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని నేనైతే చైనా గ్రాస్ తీసుకున్నాను. ఈ చైనా గ్రాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. అలాగే కూడా వేస్తారు చాలామంది, నేనైతే కట్ చేసుకున్నాను. ఈ మరుగుతున్న వాటర్లో ఈ చైనా గ్రాస్ వేసేసాను. వేసి బాగా కలబెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన తాట్నంజలు ఎలా ఉంటుంది అలా ఇంచుమించు అలాగ అనిపిస్తుంది. నేను తీసుకున్న కోకోనట్ వాటరు బాగా తీయగా ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను చక్కెర. మీరు ఎక్కువ షుగర్ కావాలి అంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ తీపిని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే లైట్గానే వేసుకుంటాను. పాయసానికైనా దేనికైనా కూడా. ఇది ఒక 5 మినిట్స్ మరిగించాక ఈ చైనా గ్రాస్ అనేది మెత్తగా అయిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. గెస్ట్లు వచ్చారు అంటే అప్పటికప్పుడు మనము ఇంట్లో మన చైనా గ్రాస్ ఉండి ఒక కొబ్బరి బోండం ఉంది అంటే డిఫరెంట్ టేస్ట్ వాళ్ళకి చూపించవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకున్నాం కదా స్టవ్ను. ఇప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకొని ఒక 1 మినిట్ మరిగించాక మళ్ళీ తగ్గించుకోవాలి. ఫైనల్గా మనము ఈ కొబ్బరి పీసెస్ను కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోనే వేసేసి చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. నేను ఏదైనా కూడా మన ఛానల్లో పెట్టేసరికి నేను టేస్ట్ చేసిన తర్వాతనే పెడతాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసి ముందుగా మనం నెయ్యి పట్టించుకొని పెట్టుకున్నాం కదా, ఈ ప్లేట్లోనే ఇలా పోసేసుకొని 1 అవర్ ఆగాక బర్ఫీలాగా కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న రెసిపీలు సింపుల్గా ఉండేవి మనం ట్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మనం కూడా నేర్చుకోవాలి కదా, మన పిల్లలకు కూడా నేర్పించాలి కదా. మనం చేస్తేనే కదా మన పిల్లలకి వస్తాయి. మనము ఓపిక తెచ్చుకొని చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. పిల్లలు కూడా మన పద్ధతులు తెలుసుకుంటారు. అలాగే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది. మన అమ్మ చేస్తుంది కదా, మనము చెయ్యాలి అని. కాబట్టి మీరు తప్పకుండా ఓపిక తెచ్చుకొని ఇలాంటివి చిన్న చిన్న రెసిపీలన్నీ చేస్తూ విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. బాగా చల్లారాలి ఫ్రెండ్స్. 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో చల్లగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాగే కూడా మనము బర్ఫీలాగా కట్ చేసుకున్న తర్వాత తినాలి ఫ్రెండ్స్. ఇలా 3 అవర్స్ పెట్టేశాక ఇలా మనం బర్ఫీలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కేక్స్ వచ్చాయో. జెల్లీ లాగా ఉందండి. జెల్లీ కేక్ అని కూడా అనొచ్చు, కోకోనట్ ముంజలు అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న సైజు కప్పులలో వేసామంటే ఎవరికి కావాల్సిన ఆకారంలో వాళ్ళకి వేసామంటే చిన్నపిల్లలకి ఇలాగే కూడా ఇవ్వచ్చు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నేను బర్ఫీలాగానే కట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.